అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ రోజున హర్ష్ కుమార్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఇది హత్య నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఒకసారి లేవని ఒకసారి అలాగని ఇలాగని ఏదో మభ్య పెడుతున్నాడు. వెళ్ళిన మొదటి రోజే రాజేష్ మహాసేన్ కొట్టి తరిమైపోయారని నన్ను బ్యాట్ చేశాడు. అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో రాజేష్ వచ్చి ఆ కుటుంబాన్ని బెదిరించడానికి క్రియేట్ చేశారు. ఓకే, నేను యాక్సిడెంట్ అని చెప్తే జనంలో బలంగా వెళ్ళిపోతుంది కాబట్టి నన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా నాకు బౌండరీ క్రియేట్ చేశారని అర్థమైంది. చాలా మందితో శాపనార్థాలు పెట్టించారు. ఇదే హర్ష్ కుమార్ గారు గవర్నమెంట్ మీద మాట్లాడుతుంటే ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి గవర్నమెంట్ విమర్శిస్తాడు, ఇది రాజకీయ సహజం అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నప్పుడు ఎస్ ఆయన కాంగ్రెస్కి ఆర్ఎస్ఎస్కి పడదు కాబట్టి ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాడు అనుకున్నాను. ఆయన బాధలు ఆయన పడుతున్నాడు, ఆయన తాపత్రయం మీద ఆయన పడుతున్నాడు అనుకున్నాను. కానీ నిన్నటికి ఆయన శృతి మించిపోయాడండి. శృతి మించిపోయి ఆయన ఎక్కడైతే చనిపోయాడు అక్కడికి కొవ్వొత్తుల ర్యాలీ అంటే ఏమంటే కొవ్వొత్తుల ర్యాలీ ఎప్పుడన్నా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తామా లేకపోతే సమ్మతి దగ్గరికి వెళ్తామా క్రియేట్ చేశాడు. క్రిస్టియన్స్ని మొత్తం అందరూ తీసుకెళ్ళి రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎట్లా క్రిస్టియన్స్కి ఎంత చెప్పినా అర్థం అవుదా? ఇలా బుర్ర పని చేస్తున్నా లేదు అసలు ఇన్ని ఆధారాలు చూపించినా సరే ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళ ఉంది, క్రిస్టియన్స్ అందరినీ వైసీపీ వాళ్ళుగా పరిగణించండి అని ఇప్పుడు గవర్నమెంట్ అపార్థం చేసుకోవాలా? ఇవన్నీ చూసాక ఇప్పటిదాకా నేను పట్టించుకోలేదు కానండి, ఇక్కడ తప్పదనిపించిందండి. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు అసలు ఆయన అనేవారు అంతకుముందు గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తాడు లేకపోతే ఇంకోటి ఏది చేస్తాడని నేను నమ్మలేదండి. కానీ ఇక్కడ చూసిన తర్వాత హర్ష్ కుమార్ గారు చేసే ఈ పని ఏదైతే ఉందో అటు మాలల్ని ఇటు క్రిస్టియన్స్ని యాంటీ గవర్నమెంట్, యాంటీ హిందూ, యాంటీ ముస్లిం చేస్తున్నాడు. ఆయన తెలియ చేస్తున్నాడా చేస్తున్నాడు నాకు తెలియదు కానండి. మొత్తం ఒక సమాజం మొత్తాన్ని ద్రోహులుగా దుర్మార్గులుగా చిత్రీకరించేస్తున్నాడు. నిన్న ఇన్నేదో అరెస్ట్ చేశారట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్తున్నావు బాబు నువ్వు వెళ్ళి అక్కడ జనాలు రెచ్చగొడితే అసలు NH5 అది అక్కడ ట్రాఫిక్ గట్ట అంతరాయం కలిగిందంటే తలపోటు, సరే మిమ్మల్ని ముందస్తు చేస్తున్నాం మీరు చేసుకోండి మిగతా వాళ్ళు అందరికీ పర్మిషన్ ఇచ్చారు, అందరూ చేసుకున్నారు. అయితే ఈయన్ని ముందస్తు అరెస్ట్ చేసిన కారణంగా రిలీజ్ చేసిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. నిమిషానికి ఫోనే మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ నిమిషానికి ఇన్స్పెక్టర్ మరి డిఎస్పీలో అమ్మ ఇదేమీ సార్ నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడు అంటున్నాను. అంటే ఎస్పీ గారిని ఐజీ గారిని గాడు ఎదవలో అనాల్సినంత అవసరం, అది కూడా ఈయన మాల నాయకుడిగా లేదా క్రిస్టియన్ లీడర్గా లేదా దళిత నాయకుడిగా వాళ్ళ పోలీస్ అధికారులను తిడతా ఉంటే పోలీసు వాళ్ళు అందరూ ఎవరిని తప్పుపడతారండి? ఆ జాతిని కదా. అతను వెనకాల నేను పలానా కులానికి నాయకుడిని పలానా మతానికి నాయకుడికి వచ్చానని ఇతను ఇలా నోరు పారేసుకుంటూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కులాన్ని ఆ మతాన్ని చిన్నచూపు చూడరా పోలీస్ కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర సమాజం కానీ అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ముందస్తు అరెస్ట్ అనేది ఎక్కడన్నా ఉండేది? వేళ ఏమైనా కొత్త ఎప్పుడు జరిగింది? వేళ జరిగిందా? యథవాలం ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డేలేంట్రా బాబు నీకు రా చంపించేసావు మనిషిని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా, ఏందా నీ పాలన? చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఆయన మన సీఎం గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంత పర్సనల్గా అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి తనకి? ఇప్పుడు నీకు ఒకవేళ అది హత్య అని అనుమానం ఉంది, ఎంక్వైరీ చేయమన్నావు, లేదా నువ్వు రీపోస్ట్ మార్టం అడిగావు, లేదా నువ్వు ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళానన్నావు, లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తానన్నావు, ఏదో చెయ్యి మేము కూడా సహకరిస్తామని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా అటాక్ చేయడం ద్వారా ఇదిగో ఈ క్రిస్టియన్స్ లేకపోతే ఈ మాలవాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నీకు వ్యతిరేకం అని ఆయన దృష్టిలో నువ్వు నాటేస్తున్నావు కదా. నీ వెనకాతల ఏ వర్గం అయితే ఉందో నువ్వు చెప్పుకున్నావో ఆ వర్గాన్ని బలి చేస్తున్నావు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారయ్యా? బర్త్డే పూట ఒరే చంద్రబాబు అట ఒరే ఏమన్నా అంత దారుణంగా ఇప్పుడు ఇతను ఎలా మాట్లాడుతున్నాడా? ఇతను తెలుసా యాక్సిడెంట్ అని, ఇతను తెలుసా తను డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసి కూడా ఇంత ఎలా క్రియేట్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఇదేనా నీ పాలన? నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇయే మా బర్త్డే విషెస్. ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు. అతను తెలుసు అది యాక్సిడెంట్ అని తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రి మీద ఒక క్రిస్టియన్ని ఒక ఫాదర్ని నువ్వే చంపించావు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎంత దిగజారాలండి దీనికి. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇన్ని రోజులని. అందరూ వద్దురాయుషు ఆ కులానికి మతానికి వ్యతిరేకం చేస్తున్నారు, నిన్ను అందరిలోని బ్యాడ్ చేస్తున్నారు, అది యాక్సిడెంట్ అని నువ్వు నొద్దని చెప్పినా సరే నిన్ను బ్యాడ్ చేస్తున్నారు కొంతమంది ఎదవలు అన్నప్పుడు ఆ ఎదవల నోట్లో నేను నోరేయడం ఎందుకులని కాస్త ఆగాను. కానీ బర్త్డే పూట నీ వయసుకి హర్ష్ కుమార్ గారు నీ వయసుకి నీ అనుభవానికి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు లేదా హ్యాపీ బర్త్డే సీఎం గారు అని పెట్టాలి.
అది వదిలేసి లేని ఒక అబాండాన్ని వేస్తూ నీచంగా కించపరిచి మాట్లాడుతామంటే ఏమనాలా నిన్ను? అది నీ ఒకరితో పోద్దా? చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి, 80. ముసలోడు ఆయన మాట్లాడాల్సిన మాట్లాడేవి నేను అంతకన్నా మాట్లాడగలను, కానీ ఇంకా ఆలోచిస్తున్నాను. నీ వయసుకి నేను ఇంకా గౌరవిస్తున్నాను హర్ష్ కుమార్ గారు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీని వెనకేసుకొస్తూ ఓ పార్టీని పెట్టుకుని ఇంకో పార్టీని అటాక్ చేస్తున్నావు, రాజకీయాలు చేస్తున్నావు. మరి అవతల పార్టీలో ఉన్న వాళ్ళు అవతల పార్టీ అధికార ప్రతినిధులు నిన్ను అటాక్ చేస్తారు కదా. నువ్వేం దిగొచ్చేవాడు పైనుంచి? నీకేమన్నా నాలుగు ఉన్నాయేటి కొమ్ములు? ఇలా అంటుంటే కులానికి మాట్లాడుతున్నాడు. కులం వెనకాతలు ఉన్న వాళ్ళు వెనకాల అలాగే ఉన్నారు. అంటే మీరు కులం మూసుకేసుకుని మీరు ఇంకో పార్టీకి మేలు చేయడానికి మీరు ఏదైనా చేసుకెళ్ళిపోతారు. మేము మాత్రం నోరు మూసుకుని ఊరుకున్నాను రావు ఇప్పుడు దాకా. ఇక చూపిస్తాను ఉండండి. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో అంటే చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్ అందరూ వైసీపీ కాదండి, క్రిస్టియన్స్ కూడా టీడీపీలో ఉన్నారండి. మాలలు ఏమి తెలుగుదేశానికి వ్యతిరేకం కాదండి. మాలలు కూడా ఇదిగో పలానా మాల సమ్మేళనం ద్వారా ఇంతమంది ఉన్నామండి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ వర్గాలకి న్యాయం చేయండి. ఈ వర్గాలకి ఏదైనా అన్యాయం జరిగినా మమ్మల్ని శత్రువులుగా చూడకండి అని ఓ పక్కన మేము చేసే కమ్యూనికేషన్ మేము చేస్తున్నాం. ఇలాంటి వాడు మొత్తం నాశనం చేసి పాడుతున్నాడు. నోటికి ఏదో వస్తే అది వాగుతున్నారు. ఓ 4 పెగ్గలు వేసుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, 4 పెగ్గలు వేసుకోవడం, సీఎం గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, మరొకరిని తిట్టడం. ఏంటనే ఇదే? మిగతా కులమందరూ నోరు మూసుకుని ఊరుకుంటే మౌనం అర్థంగీకరం అవుతుంది కదా, మీరు కూడా అలాగ అవుతారు కదా. ఏంటిది? జాతి పరుగు పోతుంది, బయట సమాజం అంతా అని ఉమ్మేస్తుంది. తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని? హాస్టల్లో 90% వైసీపీతో ఉంటారని తెలుసు, టీడీపీకి, బీజేపీకి తెలుసు, జనసేనకి తెలుసు. అయినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ విషయంలో మనం ఏమి పక్షపాతం చూపించకూడదు. వాళ్ళకి చేయాలన్నది మనం చేస్తామన్నది లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో చెప్పారు. చేస్తామన్నది చేయాల్సిందే. వాళ్ళకు ఉండే 2 పండుగలు, ఒకటి ఈస్టర్, 2 క్రిస్మస్. కాబట్టి గుడ్ ఫ్రైడే పూట ఈ పాస్టర్లకు ఒక్కొక్కరికి 35,000 వాళ్ళకి ఉపయోగపడుతుంది అని సానా సతీష్ గారు లాంటి ఆయన హిందువే. సానా సతీష్ గారు, రాజమౌళి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన హిందువే. మాలాంటి వాళ్ళు రిక్వెస్టులు తీసుకుని అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ సమయానికి గుడ్ ఫ్రైడే రోజున 35,000 రూపాయలు, దాదాపు 30 కోట్ల రూపాయలు 8,427 మందికి పాస్టర్లకి వేస్తే దాన్ని రాజకీయాల్లో కలిపేస్తారా? ఒక యాక్సిడెంట్ హత్య చేసి ఆ హత్యని మీరు క్రియేట్ చేసేసి అది హత్య కాబట్టి ఈ డబ్బులు వేశారని చెప్పి గవర్నమెంట్ తిడతా ఉంటే రేపు పొద్దున్న ఏ క్రిస్టియన్ అయినా ఏ పని విధాన్ని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే పట్టించుకుంటారా? ఏమో ఎంత దారుణంగా పనిచేస్తున్నారో మీ స్వార్థం కోసం. ఒక పిలుపుకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడండి బాబు. నమ్మకపోతే ఏం చేస్తారా అమాయకులలో? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి, అది హత్యే, దానికి అలా జరిగింది ఎలా జరిగిందని నీలాంటి వాళ్ళు మభ్య పెడతా ఉంటే అమాయకులు నమ్మకపోతే ఏం చేస్తారు? ఆడికి వచ్చిన వాళ్ళు 90% వైసీపీ అభిమానులే. మళ్ళీ ముసుగు మాత్రం క్రిస్టియన్ ముసుగు. మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్. వచ్చి సంఘీభావం చెప్పాను, మంచి బహుమతి ఇచ్చారు నాకు. నీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్లాగా అనిపించింది ఈవేళ. ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. ఇష్టానుసారంగా చేస్తారా? సిగ్గుండాలి అంటే లోకేష్ గారిని లేకపోతే భువనేశ్వర్ గారిని సంఘీభావం తెలపడం నువ్వు రా బాబు. హర్ష్ కుమార్ గారిని నీకు ఎవరైనా బొట్టు పెట్టి పిలిచారా బాబు? బాబు నువ్వు రాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విడుదల అయ్యాలి. నేను ఇంకా చాలా దారుణంగా మాట్లాడతానండి. కానీ ఇదిగో సర్లే, కులంలో పెద్దోడు కదా, కులంలో పెద్దోడు గతంలో కొన్ని పోరాటాలు చేస్తున్నాడు. సరే, ఈ పోరాటం కూడా ఏదో రాజకీయ ఉనికి కోసం చేస్తాడు అనుకున్నాం, కానీ మొత్తం జాతిని గవర్నమెంట్కి యాంటీ చేస్తున్నాడు, మొత్తం మతాన్ని గవర్నమెంట్కి యాంటీ చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ కనిపించారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు బెటర్. హర్ష్ కుమార్ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ అండి. నిజంగా మీరు ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మీరు అసలు ఇంట్లో నుంచి బయట రారు, నోరిప్పరు. ఒకసారి చూడండి, ఇలా ఉండే హర్ష్ కుమార్ గారిని ఇలా మార్చేసిన గొప్ప వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండేవాడిని ఇలా మార్చేశాడు. అప్పుడు కూడా ఇలాగే బోర్డు మునిగిపోయింది దానికి సీఎం కారణం, బోర్డు మునిగిపోయి చచ్చిపోయింది దానికి సీఎం కారణం అని చెప్పి మొదలెడితే అదేమన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సరే పోన్లే, సరే ఎస్సీ నాయకుడు కదా, పోన్లే ఇంకోటి ఏదో చేస్తాడు కదా, సర్లే ఇలాంటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మామూలే కదా అనుకోవడానికి ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారు కాదు, అటు జగన్మోహన్ రెడ్డి. 70 రోజులు ఢిల్లీ వారిపోయి దాక్కున్నారు మీరు. ఎవరో హర్ష్ కుమార్ గారు ఢిల్లీలో దాక్కున్నా సర్లే పోన్లే పాపం దాక్కున్నాడు, ఇంకేం చేస్తానని ఊరుకున్నాడా జగన్ రెడ్డి గారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో 70 రోజులు బొక్కలో పంపించాడు. 70 రోజులు. ఆ 70 రోజుల్లోనే ఇలా ముగ్గు పొట్లోకి వచ్చారు బయటికి మీరు. అవునా? మర్చిపోయారా? ఒక్కరోజు మిమ్మల్ని ముందస్తు అదుపులో తీసుకుంటే
ఈ ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వం 1000 రెట్లు గొప్ప అనిపించిందా? మరి అనిపించకపోతే ఏం చేస్తుందండి? చక్కగా 70 రోజులు టైం టు టైం టీ కాఫీ, ఆదివారం మటన్ చికెన్, ఇంకా ఎటకారం చేద్దును. కానీ ఎందుకు లేని ఇంకా గౌరవిస్తున్నాను మీకు. ఆ గౌరవాన్ని ఇప్పుడు కానీ నిలబెట్టుకోండి. ఇప్పుడు కూడా నిలబెట్టకపోతే ఇక ప్రతిపక్ష పార్టీ వాడిని ఎలాగ ఎట్టగా చేస్తామో, నేను అధికార ప్రతినిధి కూడా నేను మాడతాను. ప్రతి ఒక్కరు అదే రాయేష్ చంద్రబాబు నాయుడు గారి కోసం మాడతాను, టీడీపీ కోసం మాడతానంటే దేటరా? అధికార పార్టీ అధికార ప్రతినిధిని నేను. నా జాతికి ఏదైనా సమస్య వస్తే, నా వాళ్ళు ఏమైనా కష్టంలో ఉంటే గవర్నమెంట్తో చెప్పేదో చిన్న చితక పని చేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నామండి నేను. నన్ను కూడా కాళ్ళు పెట్టుకుని వెనకలాగెత్తానంటారు. ఎక్కడ ఏదైనా జరిగితే రాజమాసాన్ని స్పందించాను. అది జరిగిందని బాధలేదు, దానికి కారణం ఎవడైనా వాడి మీద కోపం లేదు. ఏదైనా జరిగితే బాగుండు, రాజేష్ని కొంచెం చేయొచ్చు. ఎందుకు రాజేష్ను కాదు, ఓట్లన్నీ ఏమో జగన్కి వేస్తారా? మీరు ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్ళు ఓట్లు జగన్కి వేయండి, ఆయన సీఎం చేయండి, ఆయన ఎమ్మెల్యే చేయండి, ఎంపీ చేయండి. మీకు ఏదైనా కష్టం వస్తే రాజమాసాన్ని ప్రశ్నించండి. ఓకే, అందరికన్నా నేనే గొప్ప లీడర్ని మీరు ఆ వంకనని ఒప్పుకున్నారు, సంతోషం.